కాంతా మూవీ రివ్యూ. సినిమా అంటే ఒక బిర్యానీ, బ్యాంక్ అంటే టెంపుల్. అంటే అదే సినిమా అంటే ఒక బిర్యానీ. ముక్క చాలా బాగుంది కదా అని బిర్యానీ బాగా వస్తుంది అనుకోలేం కదండి. కొంచెం తేడా కొట్టిన అనాలజీ నేను చెప్పేది మీకు అర్థమవుద్ది చెప్తా ఉంటే. మొత్తానికి ఈ సినిమా ఎలా ఉందిరా అంటే, అంటే బేసిక్గా సినిమాలో ల్యాగ్ ఉంటుందండి. ఇదో పెద్ద ల్యాగ్లో చిన్న సినిమా లాగా అనిపించింది. ఇంకంతే. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా చేస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మధ్యలో ఆపాలండి. ఏంటంటే 299 దగ్గర అలా స్టక్ అయింది. నేను ఇంకేం చెప్పను. ఏంటంటే మనుషులు అంటేనే మంచోళ్ళు, సబ్స్క్రైబర్స్ అంటేనే మంచోళ్ళు. మీరు చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, దాన్ని 300కి తెస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించి ఇంకేం చెప్పలేను. అది నెక్స్ట్ 400కి అలా చేసుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికైతే థ్యాంక్ యూ ఫర్ 300కి. ఇంతకు మించి ఏం చెప్తానండి, అందరూ మంచోళ్ళమే, నేను మంచోళ్ళే, మీరు మంచోళ్ళే. ఓకే, కాంతాలాగా హాయ్ రాజా మొదలు పెడదాం. సో ఏంటి సినిమా ఏంటి అంటే చాలా సింపుల్ ప్లాట్ అండి. ఫస్ట్ హాఫ్లో అయితే మళ్ళీ చాలా ఇంకా లాగేస్తుంది సినిమాలో. కమాన్ గెట్ ఇన్ ద మూవీ అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్. ఓ వా వాట్ అన్ యాక్టింగ్. అసలు దల్కర్ సల్మాన్ గారు ఆల్రెడీ గుడ్ యాక్టర్. ఈ సినిమాలో అసలు నా విశ్వరూపం చూపిస్తే ఆ పిండేస్తా చింపేస్తా అని చాలా బాగా చేశారు. ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించలేదు. భాగ్యశ్రీ గారండి, సర్ప్రైజింగ్లీ ఇది కనుక తన ఫస్ట్ ఫిల్మ్ అయ్యి ఉంటే ఆ అబ్బచ్చా సాంగ్, బ్యాక్ పాకెట్ సాంగ్లు కాకుండా సూపర్. అసలు మంచి మంచి యాక్ట్రెస్, చాలా బాగా చేశారు. అసలు ఫస్ట్ సినిమాకి ఇంత యాక్టింగా, లేదా సెకండ్ సినిమా థర్డ్ సినిమా వాట్ ఎవర్, ఇనీషియల్ స్టేజెస్లో ఇంత మంచి యాక్టింగా అని చెప్పి మీరు సర్ప్రైజ్ అవుతారు. టాలీవుడ్కి ఒక మంచి యాక్టర్స్ వచ్చారని చెప్పొచ్చు. కరెక్ట్గా వాడుకుంటే అది నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. నెక్స్ట్ సముద్రకని గారండి, ఆయన గురించి కూడా చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, చాలా బాగా చేశారు. విఐపి సినిమా నుంచే మనం అసలు ఏం యాక్టింగ్ తలేవా అన్నట్టు కొన్ని సీన్స్, అవి విఐపి సినిమా చూస్తుంటే నాకు బాగా ఇష్టం. ఆ సినిమాలు కూడా బాగా చేస్తారు. ఓకే, యాక్టింగ్ విషయంలో అందరు చంపేశారండి. సో అందుకే అంటున్నా కదా, యాక్టింగ్ బాగా చేశారు కదా అని ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తావా, అలా కష్టం కదా. సేమ్ అలానే ముక్క బాగుందని బిర్యానీ బాగుంది అంటావా. మొత్తం ప్రాసెస్ అంతా ఉండాలి. ఓవరాల్ మనం నోట్లో ముద్దెళ్తే సూపర్ అనిపించాలి. కనిపిస్తే సరిపోదు, అనిపించాలి. ప్లాట్ అండి, ప్లాట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే 3 hours ఆర్ 2 hours 40 minutes లాగే అంత స్కోప్ లేదు. అక్కడ స్టోరీ సినిమా ఎలా తీస్తారు అనేదో సినిమా ఉంటుందండి. దాంట్లో మధ్యలో ఒక హూడ్ అనే ఎలిమెంట్ తీసుకొస్తారు ఇంటర్వెల్ తర్వాత. సో ఇంకా లాగుతూ ఉంటారు. 3 characters ఉంటాయి. వాళ్ళ మధ్యలోనే ఇవాళ ఒక షాట్ అంటారు, రేపు ఒక షాట్ అంటారు, ఈగో క్లాష్ అంటారు. అరే ఇనిషియల్గా ఇంట్రెస్టింగ్ ఉంది, అరే ఈగో బాగుంది, ఈగోకి వెళ్ళి ఏం చేస్తారు, ఎవరు గెలుస్తారని ఒక ఇది ఉంటుంది. కానీ మెల్లమెల్లగా బాబు కథలు, స్టోరీ, బస్సు కదలాలి, రైట్ అన్నట్టు ఉంటుంది. ఎక్కడైతే ఇంటర్వెల్ అయిపోద్దో, కమాన్ ఓకే ఇంటర్వెల్ కొంచెం మంచిగానే ఎండ్ అయింది, వాట్ విల్ హ్యాపన్ అనుకుంటాం. అమ్మా సాయిరామ్ లాగా ఉంటుంది. దాని తర్వాత రానా గారు వస్తారండి. రానా గారిది నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపించింది క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో. ఏదో వస్తారు, వాడిని తీసుకురా వీడిని తీసుకురా అంటారు, ఇదంటారు అదంటారు, ప్రతి ఒక్కటి దగ్గర స్టోరీ. బేసిక్ ఏంటంటే హూడ్ అన్నింటిలో ప్రతి ఒక్కడికి ఒక మోటివ్ ఉంటుంది. సో ఎవడు చంపాడు ఎవడికి తెలియదు. అలాంటప్పుడు అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ప్రతి ఒక్కటి మోటివ్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు, చూపిస్తారు, మనకు అర్థం అవుద్ది. ఇక్కడ చెప్తారు, ఇప్పుడు రానా గారు వచ్చి చెప్తారు, ఓ వీడికి మోటివ్ ఉంది, వాడికి ఓ వావ్ అని మనం అప్పుడు అనుకోవాలన్నమాట. సో అది చెప్తే నాకు నచ్చరా, చూపించాల్సింది మనకే డౌట్ రావాలి అన్నట్టు. సినిమాలో ఎక్కడ మనం డీవియేట్ అవ్వం. వాళ్ళు అదిగో వాడు చేశాడు వీడు చేశాడు అని ఏదో ట్రై చేస్తారు, మనకి క్లియర్గానే ఉంటావు. సినిమా ఫస్ట్ నుంచి ఏం క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎవడు చేశాడు ఏంటి, నాకైతే చాలా క్లియర్గా ఉండింది. వాళ్ళు ఏదేదో ట్రై చేశారు, ఇంకా ఇది చెప్పి అది చెప్పి చాలా డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. సో నాకు అది అసలు హూడ్ అని కాన్సెప్ట్ లానే అనిపించలేదు. మీకు అనిపిస్తే కింద రాయండి. సో అక్కడ పెద్ద డిస్కనెక్ట్. ఏ రేంజ్లో లాగుతారంటే వాడే చేశాడంటారు, మళ్ళీ 5 నిమిషాలు వాడు కాదు అంటారు, లేదా మళ్ళీ వాడే అంటారు, మళ్ళీ కాదంటారు, మళ్ళీ వాడే అంటారు, ఇలా 2 సార్లు రిపీట్ అవుద్ది సైకిల్. ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, యాక్టింగ్ పీసెస్ క్లైమాక్స్ కూడా చాలా బాగా చేశారు, అంతా బాగుంది. బట్ ద హోల్ పాయింట్ మళ్ళీ ఒక టేప్ రికార్డర్ సీన్ ఉంటుందండి. మనల్ని డీవియేట్ చేయడం కోసం, వీడు చేయలేదా చేశాడని చెప్పి చాలా చూపిస్తూ ఉంటారు ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ కొంచెం నమ్మే విధంగా ఉండాలండి. ఒక టేప్ రికార్డర్ సీన్ ఉంటుంది, అది ఒకసారి ఇలా అంటుంది, ఒకసారి అలా అంటుంది. దాన్ని ఎలా వాడారు అనేది నేను చెప్తే స్పాయిలర్ అవుద్ది. సో నేను చెప్పను, అది ఏ మాత్రం కాంటెక్స్ట్ ఇచ్చినా స్పాయిలర్ అయిపోద్ది. అస్సలు ఆ సీన్ చూసినప్పుడు నాకు బీపీ వచ్చింది. అరే ఎన్న కన్వీనియన్స్ తలయా, లా ఆఫ్ కన్వీనియన్స్ రాసింది దీనికోసమేనా అన్నట్టు ఉంటుంది అస్సలు. బట్ యా ఓవరాల్ ఇంకా సాడ్ ఫిల్మ్ అనడానికి లేదండి. ఎట్ ద సేమ్ టైం యావరేజ్ అని కూడా చెప్పలేను, ఎందుకంటే అరే ఒకటి బాగుంది మిగతా అంతా నాకు ఎక్కలేదు. సో ఐ కెనాట్ సే దిస్ ఇస్ యావరేజ్ ఫిల్మ్ అని కూడా చెప్పలేకపోతున్నాను నేను. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రీగింగ్గా ఏదో ఉంది అని వెళ్తాము. ఇంకా సినిమా అయిపోయేసరికి మాత్రం ఇంకా ఆపరారే అన్నట్టు అనిపించింది నాకైతే.
మీకే అనిపించింది కింద రాయండి. ఇది ఐ డోంట్ నో సీతారామన్లా బ్యాక్ ఫైర్ కూడా అవ్వచ్చు, చాలా మందికి నచ్చొచ్చేమో, మనకైతే నచ్చలేదు. చూసాను బాల్ పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చారం. థ్యాంక్ యూ.